హై ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు అండి. మనం ఈరోజు యొక్క బిజినెస్ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మనము ఇంటి దగ్గర కూర్చొని ఈ యొక్క బిజినెస్ అనేది మనం చేసే అవకాశం ఉంది. దాని యొక్క ప్రాసెస్ ఏంటి? దాని ద్వారా మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు? ఆల్రెడీ ఎంతమంది సంపాదించుకున్నారు దీని ద్వారా? ఎంతమంది లక్షాధికారి అయ్యారు అని మనం చూసినట్టయితే, వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఈ యొక్క డిజిటల్గా ఒక విప్లవాన్ని తీసుకొస్తుంది ఈ యొక్క యూజ్ మీ ఫ్రెండ్స్. దాని గురించి మనం ఈరోజు తెలుసుకోలేకపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనము ఏ పని చేసినా కూడా మనకు ఒక కన్సిస్టెన్సీ పర్సిస్టెంట్గా మనం చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీని యొక్క హ్యాష్టాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. మనము భారతదేశంలో ఏ వర్క్ చేసినా కూడా మనకు లీగల్గా ఉండాలి. మన కంపెనీ లీగల్గా ఉందా లేదా అని మనం చూసినట్టయితే ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకు లీగల్‌గా సర్టిఫికేట్ పొందినటువంటి కంపెనీ. దాంతో పాటు కంపెనీ మేనేజ్‌మెంట్ గనక మనం చూసినట్టయితే కంపెనీ ఫౌండర్, సీఈఓ రవి ప్రతాప్ సింగ్ గారు ఒక ఎక్సలెంట్ పర్సనాలిటీ ఫ్రెండ్స్. 24/7 యూజ్ మీ గురించి ఆలోచించినటువంటి వ్యక్తి మన యొక్క ఫౌండర్, సీఈఓ రవి ప్రతాప్ సింగ్ గారు. దాంతో పాటు ఈ యొక్క అప్లికేషన్ డిజైన్ చేసినటువంటి వ్యక్తి గనుక మనం చూసినట్టయితే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఫ్రెండ్స్ కుల్దీప్ పటేల్ గారు. ఒక అద్భుతమైనటువంటి ఈ అప్లికేషన్‌ని సృష్టించారు. దాంతో పాటు మనం ఎంత చేసినా ఫైనాన్షియల్‌గా మనకు సపోర్ట్ ఉండాలి కాబట్టి, మనకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గనుక మనం చూసినట్టయితే శాంతారాం దత్తాత్రేయ గట్కేర్ గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు 24/7 మనకు తోడు నీడ ఉంటూ మన యొక్క విజయానికి తోడ్పడుతూ ఉన్నటువంటి మన యొక్క మార్కెటింగ్ హెడ్ సచివ్ సూర్యవంశి గారు. ఈ యొక్క 4 పిల్లర్లతోనే ఈ యొక్క 4 మెంబర్స్‌తోనే ఈ యొక్క కంపెనీ రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 4 పిల్లర్ అనేది కంపెనీకి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు కంపెనీ యొక్క విజన్ అండ్ విజన్ చూసినట్టయితే ఒక సోషల్ మీడియాలో ఒక ట్రస్టెడ్ బిల్డ్ చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము సోషల్‌ల సోషల్ మీడియాలో ఎంతో మనకు ప్రాబ్లమ్ అనేది నడుస్తుంది. ఎవరు ఏ పోస్ట్ పెడుతున్నారో తెలియట్లేదు. మన ఫ్యామిలీ ముందు మనము ఓపెన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటు ఒక ట్రస్టెడ్ కంపెనీ యొక్క మిషన్ గనుక మనం చూసినట్లయితే ఆధార్ వెరిఫికేషన్‌తోనే మనము ఈ యొక్క అప్లికేషన్స్‌కి రావడం జరుగుతుంది. ఇది ఒక ఈకో సిస్టమ్ ఫ్రెండ్స్. దీంట్లో మనం ఏమేమి చేయొచ్చో మనం చూసినట్టయితే మనం సోషల్ మీడియాలో మనము సేవింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు యుటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు. షాపింగ్ పోర్టల్ ఉంటుంది. డబ్బు సంపాదించుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ బయట ఉన్న సోషల్ మీడియా, బయట ఉన్న యుటిలిటీ బిల్ పేమెంట్, షాపింగ్ ఉంది. కానీ డబ్బు అదంతా మనం యూజ్ చేసుకుంటూ కూడా మనము డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క యూజ్ మీ. సోషల్ మీడియాలో మనము మన ఫ్యామిలీకి సంబంధించిన మన ఫోటోస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏ విధంగా అయితే మనము ఫోటోస్ అప్‌లోడ్ చేస్తామో ఎక్కడైనా అప్‌లోడ్ చేయొచ్చు. లైక్ అండ్ కామెంట్స్ మీద మనము ఈ యొక్క ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు రెఫరల్ చేయొచ్చు. యుటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ పేమెంట్ చేయడం ద్వారా మనకు సేవింగ్ అనేది జరుగుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఆన్‌లైన్ షాపింగ్ చేయడం ద్వారా కూడా మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ గ్రామోలజీ ఫ్రెండ్స్. ఈ యొక్క గ్రామోలజీ గనుక మనం చూసినట్టయితే వ్యవసాయదారులకు ఏదైతే ఉందో అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి భూమిని చెక్ చేయడం గావచ్చు, టెస్టింగ్ గావచ్చు, వాళ్ళకి సంబంధించిన సలహాలు ఇవ్వడం గావచ్చు. అదే విధంగా మనం చూసినట్టయితే అక్కడ మిల్క్ కలెక్ట్ చేసుకునివ్వడము, దాంతో పాటు వాళ్ళకి లోన్‌లు ఇప్పించడం, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా మనకు అతి తొందరలోనే రాబోతుంది ఫ్రెండ్స్. ఒక గ్రామోలజీ. దాంతో పాటు ఆధార్ వెరిఫికేషన్ ఎందుకు అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనము ఒక ఫేస్‌బుక్ మనం ఒక ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుంటే అక్కడ మనము ఎవరైనా ఏ పోస్ట్ అయినా పెట్టొచ్చు. దాంతో పాటు అక్కడ మనము ఎలాంటి వీడియో కూడా అప్‌లోడ్ చేయొచ్చు. దాంతో పాటు మనం చాటింగ్ చేసేటువంటి వ్యక్తి అతను మేలా, ఫీమేలా కూడా మనకు క్లారిటీ ఉండదు. కానీ ఇక్కడ చూసినట్టయితే మనం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తోని మనం రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక ట్రస్టెడ్ మనకు బిల్డ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనం చూసినట్టయితే ఇక్కడ మనము మనం పెట్టిన ప్రతి పోస్ట్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ తర్వాతనే మన యొక్క పోస్ట్‌కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు
మనం ఎప్పుడైతే ఫ్రీ సైన్ అప్ చేస్తామో అప్పుడు మనకు యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ అంటే ఏంటి అని చూసినట్టు ఒక డిజిటల్ రివార్డ్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క డిజిటల్ రివార్డ్ పాయింట్స్ మనము ఫ్రీ సైన్ అప్ అయినప్పుడు వస్తుంది. మనం రెఫరల్ చేసి వచ్చే అయినప్పుడు వస్తుంది. దాంతో పాటు మనం లైక్ అండ్ కామెంట్ మనకు ఎవరైనా చేసినా కూడా మనకు ఈ యొక్క కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కాయిన్స్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే ఒక కీ హైలైట్స్ కనుక మనం చూసినట్టయితే ఒక 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది మనం ఫస్ట్ సైన్ అప్ చేసినప్పుడు వస్తుంది. మనం వేరే వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు మనకు 100 కాయిన్స్ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఇక్కడ బిల్ పేమెంట్ చేసినప్పుడు కూడా మనకు రావడం జరుగుతుంది. ఇదొక ఒక లైక్ అండ్ కామెంట్ మన ఒక లైక్ మీద ఒక కాయిన్ వస్తుంది. మనం వేరే వాళ్ళకి లైక్ కొట్టినప్పుడు మన కాయిన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ ఇది మనం రిడీమ్ చేసుకోలేం ఫ్రెండ్స్. కానీ మనం షాపింగ్ చేసినప్పుడు ఇది క్రిప్టో కరెన్సీ కాదండి. షాపింగ్ చేసినప్పుడు అక్కడ మనకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇది మనకు ఫ్యూచర్‌లో కంపెనీ ఐపీఓ తీసుకొచ్చినప్పుడు అక్కడ మనకు ఉపయోగపడుతుంది ఈ యొక్క కాయిన్. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం రీచార్జెస్ బిల్ పేమెంట్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ 10% వస్తుంది. అదేవిధంగా మనకు షాపింగ్‌లో 30% రావడం జరుగుతుంది. ఒక కాయిన్ ఈక్వల్ టు రూ. 1 ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఉంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ మనం చూసినట్టయితే లైఫ్ టైమ్ మనము 799 తోని మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. అదే విధంగా మనం చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్‌కమ్ మనకు అన్‌లాక్ అవుతుంది. దాంతో పాటు గ్యారంటీడ్‌గా డిస్కౌంట్ వస్తుంది. 30% షాపింగ్‌లో, బ్యాంక్ విత్‌డ్రాలో ఓపెన్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము ఈ యొక్క ప్రొఫైల్ గనక మనం చూసినట్టయితే మనకు వీఐపీ యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. 799 రూపీస్ మనకు టోటల్ అమౌంట్ జీఎస్టీ 18%. దాంతో పాటు మనకు 100 ఈ యొక్క 500 యూఎస్‌పీ అనేది మనకు రావడం జరుగుతుంది. జీఎస్టీ 121 రూపీస్ అనేది మనకు కంపెనీ ఈ జీఎస్టీ అనేది కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఫ్యూచర్‌లో కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ఆల్రెడీ మనకు మార్కెట్‌లో మనం ప్రైమ్ మెంబర్‌షిప్ కనుక మనం చూసినట్టయితే మనకు ఎన్నో రకాల ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నాయి. కానీ ఆ ప్రైమ్ మెంబర్స్ మనం ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ పే చేస్తుంది. ఇక్కడ 799 లైఫ్ టైమ్ ఫ్రెండ్స్. మనం ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క అదర్ అప్లికేషన్‌కు దీనికి ఏంటి అని చూసినట్టయితే మనం ఏ దాంట్లో కూడా మనము సర్వీసెస్ వాడుకోవడానికి ఎంటర్‌టైన్‌మెంట్ గురించి మాత్రమే మనం అక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ సర్వీసెస్ వాడుకోవచ్చు. మనము వేరే వాళ్ళకు డెవలప్‌మెంట్ చేయొచ్చు. మనము డెవలప్ కావచ్చు. కంట్రీ డెవలప్ అవుతుంది. దాంతో పాటు డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా మనం చూసినట్టయితే మనం దీంట్లో పని చేయడం ద్వారా మనకు ఎన్ని రకాల ఇన్‌కమ్ వస్తుంది అని మనం చూడొచ్చు. సోషల్ మీడియా ఇన్‌కమ్ ఫ్రెండ్స్ 5%, రెఫరల్ ఇన్‌కమ్ 70%, రివార్డ్ ఇన్‌కమ్ 10% మంత్లీ వస్తుంది. రాయల్టీ ఇన్‌కమ్ 5% డైలీ వస్తుంది. దాంతో పాటు టీమ్ రాయల్టీ 10% డైలీ వస్తుంది. గ్రోత్ ఫండ్ 5% మనకు మంత్లీ రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఫ్రౌడ్ ఫండ్ ఫ్రెండ్స్ 5% మంత్లీ రావడం జరుగుతుంది. రీపర్చేస్ ఇన్‌కమ్ 70% అనేది మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మర్చెంట్ ఇన్‌కమ్ చూడొచ్చు. దాంతో పాటు ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ గనక మనం చూడొచ్చు. ఈ యొక్క యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ గనక మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు హ్మ్, కంపెనీలో ఎన్నైతే లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయో దాని పైన మనకు 5% అనేది ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనము 799 తీసుకున్నప్పుడు మనకు 500 యూఎస్‌పీ వస్తుంది. యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటారు ఇవి. దాంతో పాటు ఈ యొక్క ఇన్‌కమ్ ఎవరు తీసుకోవచ్చు అని మనం చూసినట్టయితే ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క సోషల్ మీడియా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కానీ ప్రైమ్ మెంబర్ అయిన తర్వాతనే మీకు మీ బ్యాంక్ అనేది ట్రాన్స్‌ఫర్ అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. లైక్స్ అండ్ కామెంట్స్ పైన మనకి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది. చూడండి ఇతను 1342 రూపీస్ సంపాదించారు. అదే విధంగా 3816 రూపీస్ సంపాదించారు. అదే విధంగా మనం చూడొచ్చు రెఫరల్ ఇన్‌కమ్. మనం గనక రిఫరల్ చేసినప్పుడు 70% అనేది రావడం జరుగుతుంది. 40% మనము డైరెక్ట్‌గా రిఫరల్ చేసినప్పుడు 200 వస్తుంది. సెకండ్ లెవెల్‌లో 5% రూ. 25, థర్డ్ లెవెల్‌లో 4% రూ. 20. ఈ విధంగా సెవెంత్ లెవెల్ నుంచి మనకు 20 లెవెల్ వరకు మనకొచ్చే ఇన్‌కమ్ మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనకు 5 క్రోర్స్ పైన మనకి ఇన్‌కమ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మన టీమ్ సైజ్ పెరిగిన కొద్దీ మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ర్యాంక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ర్యాంక్స్ కనుక మనం చూసినట్టయితే క్రియేటర్ ర్యాంక్స్ మనం ఈ యొక్క క్రియేటర్ ర్యాంక్ కనుక మనం చూసినట్టయితే మనం ఒక 10 మెంబర్స్ మనం రెఫర్ చేసినట్టయితే 10,000 రూపీస్ వస్తుంది రివార్డ్ ఫండ్. 1% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 1% లైఫ్ స్టైల్ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా మనకి ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ ఫ్రెండ్స్. ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసినట్టయితే 25,000
యూఎస్పీ అయినట్టయితే 40,000 ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది. 1% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 1% ఫ్యామిలీ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ వస్తుంది. అదే విధంగా మనం ఇంకా చూసినట్టయితే మావెన్ ర్యాంక్ ఫ్రెండ్స్ 1,25,000 కనుక చేసినట్టయితే 2 lakhs బైక్ రివార్డ్ ఫండ్ వస్తుంది. 1% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఏస్ ర్యాంక్ మనకు చూసినట్టయితే 6,25,000 చేసినట్టయితే 10 lakhs కార్ రివార్డ్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 0.5% డైలీ కంపెనీ రాయల్టీ రావడం జరుగుతుంది. అదేవిధంగా 1% టీమ్ రాయల్టీ, 0.5% గ్రోత్ ఫండ్, 5% సోషల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్టార్ ర్యాంక్ ఫ్రెండ్స్ మనకు చూసినట్టయితే 31,25,000 యూఎస్పీ చేసినట్టయితే 1 crore రూపీస్ లగ్జరీ కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. 0.5% డైలీ కంపెనీ రాయల్టీ రావడం జరుగుతుంది. 1% టీమ్ రాయల్టీ వస్తుంది. 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దాంతోపాటు 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా యూజ్ మీలో మనం చూసినట్టయితే మనము హైయెస్ట్ ర్యాంక్ యూనికార్న్ ర్యాంక్ ఫ్రెండ్స్ 1,56,25,000 యూఎస్పీ చేసినట్టయితే 2,50,00,000 లగ్జరీ హౌస్ ఫండ్ వస్తుంది. 0.5% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 1% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రీపర్చేస్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ ఫ్రెండ్స్ మనకు 70% అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మనం చూసినట్టయితే మనం రీపర్చేస్లో మనం ఫస్ట్ లెవెల్లో 40%, సెకండ్ లెవెల్లో 5%, థర్డ్ లెవెల్లో 4%, ఈ విధంగా మనము 8th నుంచి కనుక మనం చూసినట్టయితే 20 లెవెల్ వరకు 1%, ఇక్కడ మనము కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ యొక్క యూజ్ మీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకొకటి ఫ్యూచర్లో వచ్చేటువంటి మనకి ఎక్సలెంట్ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ చూడొచ్చు, మనము ఏదైతే మన షాప్ కీపర్స్ ఉన్నారో వాళ్ళు మనకు 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మనము ఇక్కడ వాళ్ళకు మన స్కానర్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. అది పెట్టడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి 5 రూపీస్ వాళ్ళకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇన్స్టెంట్గా మన 100 పే చేసి ఉంటే 95 పే చేస్తారు, 5 రూపీస్ రివార్డ్ ఇన్కమ్ ఇచ్చేస్తారు, యూజ్ మీ క్యాష్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం చూడొచ్చు 2% మర్చెంట్ రెఫరల్ వెళ్ళిపోతుంది 2%. దాంతోపాటు 1% మనకు బయర్ అప్లైన్కి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు 2% కంపెనీకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు షాప్ కీపర్ హ్యాపీ ఉంటారు, అదేవిధంగా మనకు కస్టమర్ కూడా హ్యాపీ ఉంటారు ఇక్కడ. దాంతోపాటు ఇంకా మనం చూసినట్టయితే కంపెనీ యొక్క కోర్ లీడర్ ఫ్రెండ్స్, ఈ యొక్క కోర్ లీడర్ అయితే లిమిటెడ్ ఆఫర్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు, మనము కంపెనీ షేర్స్ కనుక మనం 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ చూడండి, మనకు జూమ్ ప్యానెల్ పైన మనకు వచ్చి క్లాసెస్ అనేది చెప్పడం అనేది చేయాలి. దాంతోపాటు మనము బ్రిలియంట్ లీడర్షిప్ కెరియర్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇక్కడ. దాంతోపాటు 4th ర్యాంక్ అనేది మనం అచీవ్ అయి ఉండాలి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి 25 మెంబర్స్కే ఫ్రెండ్స్. మీరు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు కోర్ లీడర్గా మనము కావచ్చు. దాంతోపాటు యూజ్ మీ పాలసీ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క యూజ్ మీ పాలసీలో మనము ఎంటర్ కావాలంటే ఆధార్ పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మనకు ఆధార్ కార్డ్ పైన పాన్ కార్డ్ పైన సేమ్ నేమ్ ఉండాలి. అదే విధంగా మీరు కనుక ఇక్కడ ఎవరి రెఫరల్తోనైతే మీరు జాయినింగ్ అవుతారో ఫస్ట్ మీరు అడిగి తెలుసుకొని పేరు కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మీరు సైన్అప్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి జాయినింగ్ అయిన తర్వాత మీకు అది డిలీట్ అనేది చేయబడదు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం చూసినట్టు ఇక్కడ నో ఇడెన్ ఛార్జెస్, నో అడ్మిన్ ఛార్జెస్, వితౌట్ కేవైసీ మనం ఏమి చేయలేము. దాంతోపాటు 20 లెవెల్ మనము ఇన్కమ్ రావాలంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అదే విధంగా మనము ఇక్కడ చూసినట్టయితే మనము విత్డ్రా చేసుకోవాలి. మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే మినిమం 10 రూపీస్ ఉండాలి మన వాలెట్లో. మనము విత్డ్రా అమౌంట్ సర్వీసెస్ ఎప్పుడంటే 24/7 మనకు 365 డేస్ మనకు అవైలబుల్ ఉంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ మినిమం 175 రూపీస్, విత్డ్రాల్ ఛార్జెస్ ఐఎంపిఎస్ కనుక అయితే 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనము TDS 2% డిడక్షన్ అయ్యే మనకు అమౌంట్ వస్తుంది. మీ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది ఎవరికి కూడా షేర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అమౌంట్ మనము వెళ్ళిపోయే అవకాశం ఉంది.
దాంతోపాటు 10 లక్షల రూపాయలు ఎవరైనా సంపాదించారంటే 3 నెలల లోపే 10 లక్షల రూపాయల ఇన్కమ్ సంపాదించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ బైక్ అండ్ రివార్డ్ ఫండ్స్ ఏవైతే ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్ అని ఏదైతే చెప్పానో వచ్చినటువంటి వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్ ఇది. దాంతోపాటు ఇక్కడ మనము లైవ్ విత్డ్రా పెట్టినటువంటి స్క్రీన్ షాట్ 10,000 రూపీస్. అదే విధంగా ఇంకా మనం చూసినట్టయితే కంపెనీ యొక్క కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్, లక్నో. సెకండ్ ఆఫీస్ వచ్చి పూణేలో ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు వెబ్సైట్ www.useme.in. అదేవిధంగా మీరు ఈమెయిల్ కూడా useme@gmail.com ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు స్క్రీన్ పైన టచ్ చేయండి. రైట్ సైడ్ డౌన్లో మీకు అక్కడ రేజ్ హ్యాండ్ ఉంటుంది, మీరు హ్యాండ్ రేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.